Om Gurubhyo Namaha. Dasabodha, 9th October 2021, page number 252, point number 34. ఒక పాయింట్ ఎన్నికి వెళ్తాను మేడం, కంటిన్యూషన్ 33 చదివి 34. The basic Maya has become manifest from Brahman, and we have examined the whole of its activity, and we found that it is one total mixture of 3 qualities and 5 elements. అక్కడికి ఆపాం. Only 4 elements are subject to modifications, while the sky is unchanging without any disturbance. We say that sky is one of the elements in order to show that it is also a cover or a veil on the Brahman. అంటే పంచభూతాల్లో ఆకాశం కూడా ఒకటి, కానీ మిగతా 4 మాత్రం మోడిఫై అవుతూ ఉంటాయి. స్కై అన్నది మాత్రం మారకుండా ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఆకాశం. ద స్కై ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఆర్డర్ టు షో దట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ కవర్ ఆర్ వెయిల్ ఆన్ ద బ్రహ్మన్. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మాన్ మీద ముసుగులాగా ఈ ఆకాశం ఉన్నది అని చెప్పొచ్చు, కానీ అది కూడా ఒక పంచభూతాల్లో ఒకటి. The all-pervading principle within the body is given the name as Jiva, and that principle, which is all-pervading in the universe, is given the name of Shiva. Similarly, the sky is the name given to the all-pervading element. శరీరంలో అంతటా వ్యాపించిన దాన్ని జీవం అంటే, జగత్తులో అంతటా వ్యాపించిన దాన్ని శివుడు అంటున్నాం. అదే విధంగా మొత్తం అంతటా అంటే అన్ని ఎలిమెంట్స్ లోని వ్యాపించున్నది ఆకాశం. The sky, though subtle, appears to our vision as void or blue in color, etc., which is itself an illusion, and therefore it is called an element. అంటే అది ఆకాశం సూక్ష్మతరం అయినా సరే మన కంటికేమో శూన్యంగా లేకపోతే బ్లూగా కనిపిస్తుంది కలర్ లో. అది భ్రాంతి మాత్రమే, ఆ రంగు కూడా. అందుకని ఇది కూడా ఒక పంచభూతమే. The sky has some perceptible quality as vastness, emptiness, void, etc., while Brahman is absolutely beyond perception. So, the sky which is denuded of its perceptibility can be said to be Brahman. అంటే మనం గ్రహించగలిగే లక్షణం ఆకాశానికి కూడా ఉంది. పెద్దది, శూన్యము, అంటే వాయిడ్ అన్నా అంతే, ఖాళీ అని. అదే పరబ్రహ్మ అనేది పూర్తిగా మనం గ్రహించలేని స్థితిలో ఉంటుంది. అందుకని ఈ స్కై అన్నది స్కై విచ్ ఇస్ డిన్యూడెడ్ ఆఫ్ ఇట్స్ పర్సెప్టబిలిటీ, అంటే దాన్ని గ్రహించలేనట్టుగా అనిపిస్తుంది కనుక దాన్ని కెన్ బి సెడ్ టు బి బ్రహ్మన్. కొంతమంది బ్రహ్మన్ అని దాన్ని అంటారు. Now, as regards the 3 qualities, there is a triple manifestation, which is 1, state of knowing, 2, state of not knowing, and 3, state of partial knowing. These we have already explained. అది మనం ఇప్పుడు 3 లక్షణాలు చెప్తున్నాం. అందులో ఏంటంటే వాటిని ట్రిపుల్ మేనిఫెస్టేషన్ అంటున్నారు. 3 ఏంటంటే, ఒకటి మనకు తెలియడం, రెండోది తెలియకపోవడం అన్నది, కొంత తెలియడం అన్నది. దీస్ వీ హ్యావ్ ఆల్రెడీ ఇంతకు ముందు వీటి మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. The Prakriti or Maya is expanding further every moment and may come out of one. It is the very nature of this creation to be subject to modification. What can be definitely said about it? ప్రకృతి లేకపోతే మాయ అన్నది అది ఎప్పుడు విస్తరిస్తూనే ఉంది, ప్రతి క్షణం. అందులోంచి ఎన్నో ఉద్భవిస్తూ వస్తున్నాయి. ఈ సృష్టి యొక్క లక్షణం, అది సహజ స్వభావం, అది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. వాట్ కెన్ బి డెఫినెట్లీ సెడ్, దాని మీద నిశ్చితంగా ఏం చెప్పగలం అంటే, నిరంతరం మారేదానికోసం నిశ్చయంగా ఏం చెప్తాం?
When the black and white are mixed, we get the color indigo. And when black and yellow are mixed, we get green color. అది అంటే మారతాయని చెప్తున్నారు. నలుపుని తెలుపుని కలిపితే అదే ఇండిగో అనే రంగు వస్తుందని, అలాగే నలుపుని పసుపచ్చని కలిపితే మనం ఆకుపచ్చ రంగు వస్తుందని చెప్తున్నారు. Thus, there are innumerable shades of colors by constant remix. Every time the form changes and we see quite different scenes. ఈ విధంగా ఇలాగ తిరిగి తిరిగి మిక్స్ చేస్తుంటే అనంతమైన రంగులు వస్తూ ఉంటాయి. ప్రతి క్షణం కూడా రూపం మారిపోతూ ఉంటుంది. మనం మళ్ళీ పూర్తిగా వేరే రకాన్ని చూస్తూ ఉంటాం. In the case of water, we find that it assumes various colors and many ripples appear there. It is very difficult to grasp the speed of change in these ripples. నీటి విషయం తీసుకుంటే అది ఎన్నో రంగుల్లో ఉంటుంది. దాంట్లో ఎన్నో చిన్న చిన్న కెరటాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అవి ఆ కెరటాల స్పీడ్ అన్నది, స్పీడ్ ఆఫ్ చేంజ్ ఎంత వేగంగా మారుతాయి అన్నది ఎవరు తెలుసుకోవడం కష్టం. So there are numberless modifications in one element, that is water, and similarly there are 84 lakh modifications in the 5 elements. ఒక్క పంచభూతమైన నీటికే ఇన్ని రకాలైన మార్పులు ఉంటాయి. అదే విధంగా 84 లక్షల రకాలు ఈ 5 పంచభూతాలతోని ఉంటాయి అంటున్నారు. Water is the base or the seed from which all beings are born. Insects, ants, and animals all are born out of water. నీటిలోంచి అన్ని జీవులు ఉద్భవించాయి. కీటకాలు, చీమలు, జంతువులు ఇవన్నీ కూడా నీటిలోంచి ఉద్భవించాయి. The semen, the blood are water only, and out of the liquid element this body is formed. Even the nails, the teeth, and the bones have element of water. అంటే ఈ శరీరం కూడా నీటిలోంచి వచ్చింది. మనలో ఉన్న బ్లడ్ కూడా వాటరే. అంటే వాటర్ లోంచి సమస్తం ఉద్భవిస్తున్నాయని చెప్తూ మన యొక్క గోళ్ళు, పళ్ళు, ఎముకలు ఇవి కూడా వాటర్ లోంచి వచ్చినవే అంటున్నారు. There are thread like ends on the roots which absorb water, and through that process the big trees grow. అదే ఆ థ్రెడ్స్ అంటే వేళ్ళు అన్నమాట. పెద్ద పెద్ద వృక్షాలు కూడా నీటిని ఆ వేళ్లతో తీసుకుంటాయంటే దారాల్లోంచి వెళ్తాయి. అండ్ త్రూ దట్ దాని ద్వారానే ఆ చెట్లు పెరుగుతూ ఉంటాయి. The mango tree blossoms because of water only. The trees are full of foliage, flowers, and fruit only because of water. మామిడి చెట్టు అవి ఎన్నో పువ్వులు అవి ఇస్తూ ఉంటుంది నీటి కారణంగానే. ఎన్నో చెట్లు అన్నవి పుష్పించి ఫలాలు అలాంటివన్నీ ఇస్తున్నాయి నీటి కారణంగానే. If we break open the trunk of a tree, we cannot find the mango fruit in it. And if you break open the branches, there also we do not find fruit, but only the wet bark. అంటే మనం కాండం కానీ ఓపెన్ చేసి అక్కడ మామిడి చెట్టుకి అక్కడ ఏం పళ్ళు ఉండవు, కానీ దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ తడిగా ఉన్నటువంటి ఆ కాండం ఉంటుంది, బార్క్ ఉంటుంది. Right from the roots to the top of the tree, there is no fruit inside the tree. So the wise will understand that the basic material is water. అంటే వేళ్ల నుంచి ఆ చెట్టు చివరి వరకు అక్కడ ఎక్కడ పళ్ళు ఉండవు, అంటే చెట్టు లోపల పళ్ళు ఉండవు. అందుకని జ్ఞానులు ఏమర్థం చేసుకుంటారంటే అసలు మూలమైనటువంటి పదార్థం నీరే అని. But when that water reaches the top, we find mangoes.
the whole tree is rich with that fruit. This is the process by which one thing comes out of another thing. ఎప్పుడైతే మనం చిట్ట చివరికి వెళ్తామో అక్కడ మనం అంటే చెట్టుకి అక్కడ మామిడి పళ్ళు చూస్తాం. పూర్తి చెట్టు అంతా కూడా అది రిచ్ విత్ దట్ ఫ్రూట్ పళ్ళతోనే ఉంటుంది. అయితే దీని నుంచి మనకి ఏం తెలుస్తుందంటే ఒక వస్తువు నుంచి మరొక వస్తువు రావడం అని మనం చూస్తున్నాం. నీరు నుంచి పళ్ళు వచ్చేది. The leaves, the flowers, the fruit. How much can we go on describing and counting? By subtle intelligent reckoning only, this can be understood. ఆకులు, పుష్పాలు, పళ్ళు ఇలా ఎన్నో వస్తున్నాయి. వాటిని మనం లెక్క చేయలేం. అన్నో ఆ సూక్ష్మతరమైన బుద్ధి వల్ల మనకేం తెలుస్తుంది, ఇదంతా మనకు అర్థమవుతుంది. Can you tell all the modifications that take place in all the elements? They are taking place every moment, and many come out of one as a chain action with so many colors. ఈ 5 పంచభూతాలు ఎన్ని రకాల మార్పులు చెందుతున్నాయో ఎవరైనా చెప్పగలరా? మీరు చెప్పగలరా? అవి ఎప్పుడు ప్రతి క్షణం కూడా ఎన్నో రకాలుగా మారుతాయి. ఎన్నో రకాలైనటువంటి చైన్ యాక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి అలాగా పనులు జరిగి సో మెనీ అంటే ఎన్నో రంగులతో ఉంటున్నాయి. This is all the play of the 3 qualities and the 5 elements. But if we take up the task of observing each and every change, it is very difficult to do so. Many are the forms and many are the changes. How far can we describe? అది అంటే ఇదంతా కూడా ఈ 3 లక్షణాలు 5 పంచభూతాలతోనే జరుగుతుంది. వీటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి మార్పు కూడా ఈ 5 ఆ 3 లక్షణాలతోటే ఉంటుంది. తర్వాత ఆ విధంగా దాన్ని చూడడం చాలా కష్టమైన పని. మెనీ ఆర్ ద ఫార్మ్స్, ఎన్నో రూపాలు వస్తున్నాయి, ఎన్నో మార్పులు చెందుతున్నాయి. మనం ఎన్నని వర్ణించగలం? But by minute elimination of all the elements, gradually discarding the whole Prakriti, we have to devote ourselves to the Paramatman, the great Almighty God, by one pointed attention. కానీ అతి అంటే సూక్ష్మతరమైన బై మైన్యూట్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ గ్రాడ్యువల్లీ అంటే సూక్ష్మతరంగా ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ పక్కకి తీసేస్తే డిస్కార్డింగ్ ద హోల్ ప్రకృతి అంతటినీ కూడా పక్కకి తీస్తే అప్పుడు మనమేమో పరమాత్మకే అర్పించుకుంటాం. ద గ్రేట్ ఆల్మైటీ గాడ్ బై వన్ పాయింటెడ్ అటెన్షన్ అంటే ఈ ప్రకృతి ఇవన్నీ కూడా ఆ ఒకే ఒక దాంట్ నుంచి ఉద్భవించాయి. అప్పుడు ఇవన్నీ పక్కకి తీస్తే అదొక్కటే ఉంది. అప్పుడు మనం ఆ పరమాత్ముడికి అర్పించుకుంటాం. Thus, in the 9th Dashka of Dasabodha, in the dialogue between the Guru and the disciple, this 6th chapter by name, description of qualities and forms, is completed here. ఈ విధంగా దాసబోధలో 9వ దశకంలో 6వ చాప్టర్ ఏం చెప్తోందంటే లక్షణాలు రూపాల యొక్క వర్ణన. ఈ గురు శిష్య సంవాదంలో ఈ 6వ అధ్యాయం కూడా కంప్లీట్ అయిపోయింది. Chapter 7, removal of doubts. సందేహాలు నివృత్తి చేయడం అనేది తర్వాత 7వ చాప్టర్. Sri Ram, the listener said, because some concrete physical body exists, there is the possibility of the 5-fold inner organs, and only by virtue of the physical body, there is some reckoning about knowing or consciousness. ఇప్పుడు శ్రోత చెప్తున్నాడు అనమాట. అక్కడ కొన్ని ఈ భౌతికమైన ఈ శరీరం ఉండడంతో there is the possibility of the 5-fold inner organs అంటే 5 రకాలైనటువంటి అంతర్గతమైన అవయవాలు ఉన్నాయి.
ఓన్లీ బై వర్చ్యూ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ఈ భౌతిక శరీరం వల్లనే దేర్ ఈస్ సమ్ రెకనింగ్ అబౌట్ నోయింగ్ ఆర్ కాన్షియస్నెస్. అది ఉండడం బట్టే కాన్షియస్నెస్ ని తెలుసుకోవడం అన్నది కాన్షియస్నెస్ అన్నది సంభవిస్తుంది ఫిజికల్ బాడీ ఉండడం వల్లే. Similarly, the basic Maya has no capacity of consciousness without the support of the physical universe. All the activities go on because of the base of the physical bodies. అదే విధంగా ఈ మాయ అన్నది ఈ ఫిజికల్ భౌతికమైనటువంటి ఈ జగత్తు లేకపోతే దానికి కాన్షియస్నెస్ అనేది సంభవం కాదు. ఫిజికల్ యూనివర్స్ సపోర్ట్ తోటే అది ఎగ్జిస్ట్ అవుతుంది. అదే అలా అయితే మనకి ఫిజికల్ బాడీయే అన్నిటినీ బేస్ అవుతుందో, ఆధారం అవుతుందో, యూనివర్స్ బేస్ అవుతుంది బాహ్యమైన మాయ. If that concrete physical body is not there, where will the inner organ or mind, etc. exist? Thus, asked the listener. Please listen to the reply. ఒకవేళ ఈ కనబడేటువంటి భౌతిక శరీరం లేకపోతే ఈ మనస్సు అనేది ఎక్కడ ఉంటుంది? అందుకని వేర్వింగ్ ద ఇన్నర్ ఆర్గన్, అంతర్గతమైన అవయవమైన మనస్సు ఎక్కడ ఉంటుంది? ఆ విధంగా లిజనర్ క్వశ్చన్ అడిగేది, దానికి సమాధానం జాగ్రత్తగా వినండి. There are very small creatures like snail, etc., who build small shells, conches, or pupae, the hard covering shells being carried on their back, all according to their might. అంటే చిన్న చిన్న జీవులు ఉన్నాయి. ఎలా అంటే నత్త, దాని చుట్టూరా ఒక షెల్ ఉంటుంది. దాని షెల్ అదే హూ బిల్డ్ షెల్, స్మాల్ షెల్స్. అలాగే కాన్షియస్ అంటే గవ్వలు అలాంటివి. అలాగే ప్యూపాస్టీలో అది దాని చుట్టూరా ఒక గూడు కట్టుకుని అందులో ఉంటుంది. అలాగే హార్డ్ కవరింగ్ షెల్స్, గట్టిగా ఉన్నటువంటి షెల్స్ ఉన్నాయి కదా, ఆల్చిప్పలు ఇలాంటివి. బీయింగ్ క్యారీడ్ ఆన్ దేర్ బ్యాక్, ఆల్ అకార్డింగ్ టు దేర్ మైట్, వాటి శక్తిని అనుసరించి అవి వాటిని నిర్మించుకుంటున్నారు. In the case of such small creatures, please observe whether the houses are first or the creatures are first. ఇలాంటి ఈ జీవుల విషయంలో అవి కట్టుకున్న ఇల్లు మొదలా లేకపోతే జీవులు మొదలా అన్నది చూడండి. It is not necessary to tell that these creatures are freer and they build their houses afterwards, because this is an evident fact. ఇలానే ఇక్కడ చెప్పనక్కర్లేదు ఏంటంటే, ముందు జీవులు వచ్చి తర్వాత మాత్రమే అవి వాటి ఇళ్ళని కట్టుకున్నాయి. ఇది క్లియర్ గా కనిపిస్తున్న ఒక నిజం. Thus, the shuttle comes into being first, and then the crude physical house for it is built. This answers the question of the listener. అది మొట్టమొదటి సుసూత్రమైనటువంటి ప్రీతికాలు వస్తాయి, తర్వాతే క్రూడ్గా స్థూలంగా ఉన్నటువంటి భౌతికమైన ఇల్లు నిర్మించబడుతుంది. ఇప్పుడు లిజనర్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వబడింది. The listener said, "Sir, I remember another question. Please enlighten me on that point. I may please be told something about birth and death." అప్పుడు లిజనర్ ఏమో, నాకు ఇంకొక క్వశ్చన్ గుర్తొస్తుంది, దయచేసి దాని మీద నాకు జ్ఞానం ఇవ్వండి. అదేంటంటే, నాకు కొంచెం జనన మరణాల కోసం చెప్పండి. Who puts one to birth in the physical body? Who is he who then takes birth? How is it known? ఈ భౌతిక శరీరాన్ని జననం వచ్చేటట్టు ఎవరు చేస్తున్నారు? ఎవరు జన్మించేది ఎవరు అక్కడ? ఇది ఎలా తెలుసుకుంటాం? People say that Brahma creates and gives birth, Vishnu protects, and Rudra destroys. ప్రజలు ఏం చెప్తున్నారంటే, బ్రహ్మ సృష్టిస్తే ఆయనే జన్మనిస్తున్నాడు, విష్ణువు రక్షిస్తున్నాడు, రుద్రుడేమో నశింపచేస్తున్నాడు అని చెప్తారు. But this is only a traditional concept.
It falls short of actual verification and experience. If we consider the actual, this concept does not prove to be a probable one. ఉమ్. కానీ ఇది ఒక సాంప్రదాయకమైన భావనగానే ఉంది. మనకి యాక్చువల్ గా వెరిఫై చేసిన అనుభవంలోకి ఇది లేదు. ఇట్ ఫాల్స్ షార్ట్ అంటే అనుభవంలోకి రావట్లేదు. ఈ ఇలాంటి భావనని కానీ నిరూపించలేకపోతే ఇట్ ఏ ప్రాబబుల్. ఇఫ్ వీ కన్సిడర్ ది యాక్చువల్, ద కాన్సెప్ట్ డస్ నాట్ ప్రూవ్ టు బి ఏ ప్రాబబుల్ వన్. అంటే కాన్సెప్ట్ మనం ప్రూవ్ చేయలేకపోతే నిజాన్ని తీసుకోవాలి. Who gave birth to Brahma? Who takes care of Vishnu? Who destroys the god Rudra at the time of final annihilation? బ్రహ్మకి ఎవరు జన్మనిస్తున్నారు? విష్ణువుని ఎవరు అంటే రక్షించుకుంటున్నారు? అలాగే ఈశ్వరుని ఎవరు నశింపచేస్తున్నారు అంటే లాస్ట్ ప్రళయానంతరం? Therefore, this phenomenon of creation is nothing but natural function of the illusion, which is Maya. If we say that God, who is without attributes, is the doer, he is not subject to any attitudes or modifications. అందుకని మనకేం చేసింది, ఈ మొత్తం సృష్టి అంతా కేవలంగా సహజంగా ఉన్నటువంటి మాయ, ఇల్యూషన్, భ్రాంతి మాత్రమే. మనం ఇదంతా కూడా భగవంతుడు వితౌట్ ఏ గుణాలు లేని భగవంతుడు చేస్తున్నాడు అంటే ఆయనే కర్త. అంటే ఆయన ఏ రకమైనటువంటి యాటిట్యూడ్స్ కానీ మార్పులు కానీ లేకుండా ఉన్నాయి. If we say Maya puts us to birth, it is itself an appearance on a grand scale, and it does not stand to the test of observation because it is not eternal. ఒకవేళ మాయే మనని జన్మించేటట్టు చేస్తుందంటే దానికి అదే ఒక గ్రాండ్ స్కేల్, అంటే అది దృశ్యమాత్రంగానే ఉంది. అది మన అబ్జర్వేషన్ అన్న దానికి నిలవలేకపోతుంది, ఎందుకంటే అది శాశ్వతమైంది కాదు. Now, please tell who takes birth and how can he be recognized? Please also tell me the nature of Sanchita or the karma in store. ఎవరు ఈ జన్మను తీసుకుంటున్నారండి? హౌ కెన్, అతన్ని ఎలా గుర్తించడం? అంతేకాకుండా సంచితం కోసం, స్టోర్ అయినటువంటి నిలవ ఉన్నటువంటి కర్మ కోసం కూడా చెప్పండి. What is the nature of merit? What is the nature of sin? Who is the entity who raises a question by using these words? పుణ్యం యొక్క స్వభావం, పాపం యొక్క స్వభావం, ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నించే వాళ్ళు ఎవరు? All this is not very clear to me. People say that the desire takes birth, but that is not a visible thing, and we cannot find it and hold it. ఇదంతా నాకు క్లియర్ గా లేదు. ప్రజలు ఏం చెప్తారంటే కోరికే అంటే జన్మని తీసుకుంటుంది, కానీ అది కనబడేది ఏమీ కాదు కదా, మనం దాన్ని పట్టుకోలేము. అంటే కోరికని యూ కెనాట్ ఫైండ్ ఇట్, దాన్ని కనుక్కోలేము, పట్టుకోలేము. The inner organ or consciousness has many attitudes like lust, desire, idea, imagination, purpose, motive, emotion, and intellect, etc. మనకి లోపల కాన్షియస్నెస్ అన్నది ఎన్నో రకాలైనటువంటి లక్షణాలతో ఉంది. దానికి అంటే ప్లస్ అంటే అనుభవం, అంటే శరీరానికి సంబంధించిన అనుభవాలు అనుభవించాలని కోరికలు ఉన్నాయి, ఐడియాలు ఉన్నాయి, ఊహలు, ఉద్దేశాలు, మోటివ్స్, తర్వాత ఉద్రేకాలు, తెలివి, ఇవన్నీ ఉన్నాయి కదా. All this structure of unconsciousness is there, and to be aware is a kind of memory only. How is that memory tied down with the thread of birth?
ఇవన్నీ అన్కాన్షియస్ లో కూడా ఉన్నాయి ఈ స్ట్రక్చర్ అంతా. అయితే వాటిని తెలుసుకోవడం అనేది ఒక రకమైన జ్ఞాపకమే. ఈ రకంగా జ్ఞాపకం దాన్ని బర్త్ తోటి ఎలాగ కట్టబడుతుంది అంటే ఈ జ్ఞాపకాలన్నీ జన్మతో వస్తుంటాయి కదా, అవి ఎలాగా? The body is made up of elements, earth, water, etc. And Vayu makes it move, while to know is the function of the mind. అంటే ఈ శరీరం ఏమో ఎర్త్, వాటర్ అని అంటే పంచభూతాలతో తయారైంది. వాయువు అన్నది వాయువు మేక్స్ ఇట్ మూవ్, అంటే వాయువు వల్ల కదలిక వస్తుంది, చలనం. తెలుసుకోవడం అన్నది అనే స్థితి మనస్సు యొక్క ఫంక్షన్. This seems to have happened of its own accord. The various things are amalgamated. Who has given birth to what and in what manner? ఇలాగ ఏం కనపడుతుంది అంటే ఇవన్నీ వాటంతా అవే చేస్తున్నట్టు కనబడుతుంది. ఎన్నో విషయాలన్నీ దేంతో కలవకుండా ఉన్నాయి. అయితే వాట్ అండ్ వాట్ మేనర్, ఏ విధంగా, హూ హ్యాస్ గివెన్ బర్త్ టు వాట్, ఎవరు దేనికి జన్మనిచ్చారు, ఏ విధంగా. If we see this, we find that everything is invisible and we cannot agree that there is rebirth. So we have to say that there is no rebirth at all. ఇదంతా మనం చూస్తే ప్రతిదీ మనకు అదృశ్యంగానే ఉంది. మనం ఇప్పుడు ఆమోదించలేకపోతున్నాం పునర్జన్మ ఉంటుందంటే. అందుకని మనం ఏం చెప్పాలంటే పునర్జన్మ లేదని. If nobody has rebirth, what has the company of saints done? This is the gist of the thought process of the listeners. ఎవరికి కూడా ఎవరికి పునర్జన్మ లేకపోతే సత్పురుషుల సాంగత్యం ఏమిటి చేస్తుంది? దిస్ ఈస్ ద గిస్ట్ ఆఫ్ ది థాట్ ప్రాసెస్ ఆఫ్ ద లిజనర్స్. అంటే శ్రోతల యొక్క థాట్ ప్రాసెస్ యొక్క సారం ఇది. There was no memory or forgetfulness, but as soon as we live in a body, there is this memory, and we have got the instrument of being aware, which is called the inner organ. జ్ఞాపకం కానీ మర్చిపోవడం కానీ ఒక శరీరంలో ఉన్నప్పుడే సంభవం. ఒకవేళ ఆ శరీరం లేకపోతే అది లేవు. దేర్ ఈజ్ దిస్ మెమొరీ, అంటే అప్పుడు మాత్రమే ఈ జ్ఞాపకం అన్నది ఉంటుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది అవేర్ గా ఉన్నంత కాలం ఇన్నర్ ఆర్గన్, ఆ అవేర్నెస్ నే ఇన్నర్ ఆర్గన్ అంటున్నారు. ఇక్కడ ఆపుదాం మేడం, టైం కూడా అయిపోవచ్చింది, ఇంకా 1 minute ఉంది. అలాగే ఆపుదాం. నమస్తే అండి, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం.